పిల్లల విషయానికొస్తే ఏ తల్లికైనా సరే ఒకే విధమైన ఆలోచనలు ఉంటాయి. సో నా పిల్లలకైతే ఏ చిన్న వెకేషన్ ఉన్నా సెలబ్రేషన్ ఉన్నా తప్పకుండా చేస్తానండి. సో నాలాగే ఎంతమంది తల్లులు అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే వీడియోలో వచ్చేసి మా బేబీ బాయ్కి అయితే 10 months అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో 10 months కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ నుంచి నేను మంత్లీ సెలబ్రేషన్ అయితే చేస్తూనే ఉన్నాను. చాలామందికి మన వీడియో చూస్తున్నట్టయితే తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ నుంచి మన వీడియోస్ అయితే చూసేది తప్పకుండా తెలుస్తుంది. సో ఇక్కడైతే మా బాబుకి అయితే 10 months అయితే కంప్లీట్ అయిపోయింది. సో దానికోసం సెలబ్రేషన్ కోసం అనేది ఇక్కడ నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను, చూసేయండి. సో చాలా మంచిగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఐడియా అయితే చాలా సింపుల్గా చూపిస్తున్నానండి. సో మనం ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా పిల్లలకైతే ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇలాంటి మంచి ఐడియాస్ కోసం అలాగే కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్లో అయితే పెట్టేసుకోండి, ఆల్లో పెట్టేసుకోండి. సో మీరు అలా చేయడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ఇక్కడైతే నేను 10వ నెల సెలబ్రేషన్ కోసం అయితే ఇక్కడ ఫస్ట్ నేను రైస్ తీసేసుకొని ఫస్ట్ క్లాత్ పెట్టేసుకున్నాను. క్లాత్ పెట్టేసుకున్న తర్వాత రైస్ తీసేసుకొని రైస్ అనేది నేను ఇక్కడ హార్ట్ సింబల్లో అయితే పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇది 10th month సెలబ్రేషన్ కాబట్టి ఇక 10 అయితే రాసేస్తున్నాను. సో ఇది 10 వచ్చేసి నేను మనకు పప్పు ఉంటుంది కదా అండి, కందిపప్పు తీసేసుకొని అయితే రాసేసాను. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను, చాలా సింపుల్ ఐడియా అండి. సో ఈ ఐడియా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మీరు నాకన్నా ముందు ఎవరైనా చేసి ఉంటే మేము చేసామనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా రాసిన తర్వాత దాంట్లో అయితే 10 అనేది రాసేసాను. 10 రాసేసిన తర్వాత పైన కొంచెం ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంటే రైస్ తీసేసుకొని మనకు తోరణాలు ఉంటాయి కదా, అలా అయితే నేను రైస్తో అయితే పెట్టేశాను. సో రైస్తో పెట్టేసిన తర్వాత మనకు దాంట్లో లైన్స్లా పెట్టేసి హార్ట్ సింబల్ అలాగే మనకు కొన్ని సింబల్ నాకు వచ్చిన సింబల్ అయితే పెట్టేశాను. సో మీకు ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఇదే సింబల్ పెట్టాలనేసి ఏం లేదు. నేను ఒకటి హార్ట్, ఒకటి రౌండ్ సింబల్, అలాగే ఒకటి స్పెల్లింగ్స్, అలాగే కొన్ని ఫ్రూట్స్ లాగా అలా కొన్ని లీవ్స్ లాగా అలా అయితే ఏదో ఒకటి నాకు వచ్చిన సింబల్ అయితే పెట్టేశాను. సో ఇలా ఫైనల్గా అయితే ఇలా పెట్టేసిన తర్వాత దీనిపైనుంచి అంటే ఇక్కడ హార్ట్ సింబల్ ఉంది కదా, హార్ట్ సింబల్ పైనుంచి అయితే నేను బిస్కెట్లు అనేవి పెట్టేశాను. చాలా సింపుల్ వేలో చూపించానండి. చాలా అంటే చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఎప్పుడైనా అవైలబుల్లో ఉండేవి ఇవి. సో ఇక్కడ చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ హార్ట్ సింబల్ అయితే పెట్టేస్తున్నాను. మీకు కనిపిస్తుంది కదా అండి, ఇక్కడ హార్ట్ సింబల్ పైన నుంచి బిస్కెట్లు అయితే పెట్టేశాను చాలా సింపుల్ వేలో. సో చాలా సింపుల్గా చూపించాను, ఎందుకంటే ఎవరైనా చేయాలన్నా చేసుకోవచ్చు, అందుకనేసి నేను చాలా సింపుల్గా చూపించాను. ఇలాంటి మంచి ఐడియా వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ సపోర్ట్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మనకు 1 week 10 days నుంచి వీడియోస్ అనేవి చాలా రెగ్యులర్గా రావట్లేదండి. కొంచెం నేను ఇక్కడ అవైలబుల్లో లేను, నాకు వీడియో అప్లోడ్ చేయడానికి అసలు కుదరట్లేదు, అందుకే నేను అప్లోడ్ అనేది చేయలేదు. ఇప్పటి నుంచి అనేది మనకు రోజుకొకటి ఫుల్ వీడియో అలాగే షార్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది, తప్పకుండా చూసేయండి. ఫైనల్ లుక్ అయితే ఇదండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నాకైతే చాలా మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది. సో కొత్తగా ట్రై చేశాను కాబట్టి నేను నాకు వచ్చిన ఐడియాతో కొత్తగా ట్రై చేస్తున్నా కాబట్టి చాలా హ్యాపీ. ఫైనల్గా అయితే నా కొడుకుని తీసుకొచ్చి అయితే పండుకోబెట్టేశాను. సో ఫైనల్ లుక్ అయితే ఇదేనండి, చాలా సింపుల్గా చూపించాను కదా. సో ఇలా అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.